వాక్యముల నుండి మనము పోయిన ఆదివారం మన వాక్యం విన్నాము. నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని మనం వాక్యం విన్నాం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటైతే ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి స్వతంత్రులుగా చేయబడాలి అని దేవుడు కోరుతున్నప్పుడు ఎవరు ఆ స్వాతంత్రాన్ని ఆశిస్తారో, ఎవరు ఈ బానిసత్వం నుండి నేను విడిపించబడాలి, సైతానిక బానిసత్వం నుండి, వారి దురాశల నుండి, వారి లోకాశల నుండి, పాప సంబంధమైన సమస్త వాటి నుండి నేను విడిపించబడాలని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసిన మానవుడు మొట్టమొదటగా సైతానికి బందీ అయినాడు. అది పైకి చూస్తే కనబడట్లేదు కానీ బందీగా ఉన్నట్టు, ఇంకా సైతాన్ కూడా కనబడట్లేదు మన కళ్ళకి. ఏదో మనం బంధించబడ్డట్టు మన చేతులు ఇట్లా కట్టబడలేవు, మన కాళ్ళు కట్టబడలేవు. కానీ ఇది ఆత్మ సంబంధం విషయాల్ని దేవుడు చూపిస్తున్నాడు. అంటే నువ్వు బంధించబడ్డది శరీరంలో కాదు, శరీర విషయాలు బంధించబడ్డట్టు కనబడట్లేదు, కానీ మన అంతరంగ పురుషుడు అనే వ్యక్తి మనలో బంధించబడున్నాడు. అంతేకాదు, ఇంకా ప్రభు అంటున్నాడు, పాపం చేత అపరాధం చేత చచ్చిన మీ జీవితంలో మీరు బ్రతుకుమన్న ఒక పేరు మాత్రం మీకుంది, కానీ మీరు మృతులే అని అన్నాడు. అంటే మనిషి పైకి చూస్తే బ్రతుకున్నట్టు కనబడుతుంది, కానీ అతడి అంతరంగంలో, అంటే అతని లోపల, ఈ మట్టి దేహం లోపల ఆత్మను ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడే పాపంతో అపరాధంతో చచ్చిపోయాడని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఏదెన్ తోటలో ఆదాముతో, ఆదాము ఈ తోటలో ఉన్నటువంటి ఏ ఫలమైన నిరభ్యంతరం నువ్వు తినవచ్చు, ఏ అభ్యంతరం లేదు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం నువ్వు తినకూడదు. ఆ ఫలం ఏంటంటే అది మరణ ఫలం. అదేంటది? మరణము. దాని ద్వారా మరణం మనుషులకు వస్తుంది. దాని పేరు చెప్పాడు దేవుడు, మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలము. ఏం ఫలం అది? మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలము. ఈ ఫలమును కనుక నువ్వు తిన్నట్టయితే నువ్వేమవుతావు అన్నాడు దేవుడు? మరణిస్తావు అన్నాడు. అంటే ఈ ఫలము ఫస్ట్ అవ్వ తిన్నది, తర్వాత ఆదాము కూడా తిన్నాడు. వీరిద్దరు తిన్న తర్వాత పైకి చూస్తే వీరు అక్కడనే తినగానే కింద పడి చనిపోయినట్టు కనబడట్లేదు. వాళ్ళు మళ్ళా కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది. వారి యొక్క మట్టి శరీరం అనేది తోటలో అటు ఇటు సంచరిస్తున్నది. అంటే వీరు పండు తిన్నారు, దేవుడు ఏమన్నాడు? చస్తావని చెప్పాడు. మరి చావలేరే అంటే దేవుడు చూస్తున్నది. దేవుడు నువ్వు చస్తావు ఆదామా, నువ్వు చనిపోతావు అని అన్నాడంటే, ఆదాం అంటే మట్టి మనిషి కాదు, ఆదాం అంటే లోపలున్న అంతరంగ పురుషుడు, ఆత్మని మనుషుడే. హల్లెలూయా. అప్పుడు ఆదాంతో సూటిగా చెప్పాడు, నీవు చస్తావన్నాడు. నీవు చస్తానన్నప్పుడు శరీర వ్యక్తి చావలేడు, లోపలున్న అంతరంగ పురుషుడు అనే ఆత్మ మనుషుడు చనిపోయాడు. అంటే దేవుని దృష్టిలో మానవుడు అంటే ఎవరో తెలుసా? పై కనబడుతున్న ఈ మట్టి దేహము, ఈ మట్టి రూపం మనిషి కాదు. హల్లెలూయా. మన లోపల ఒక ఆత్మని మనుషుడున్నాడు, ఆత్మని ఒక వ్యక్తి ఉన్నాడు మన లోపల. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? దేవునిలో నుండి వచ్చాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనలో నుండి ఈ ఆత్మని మనుషుడు, ఈ ఆత్మని మనిషిని దేవుడు ఈ మట్టి దేహంలోనికి పంపించాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, పాపం చేత అపరాధం చేత చనిపోయిన మానవుడు, ఒక మనుషుడైన ఆదాము ద్వారా పాపం ద్వారా మరణం లోకములందరికీ సంప్రాప్తమైనప్పుడు, ఈ పాపం ద్వారా ఆత్మలో చచ్చిపోయిన ప్రతి వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఓ మనుషుడా, నువ్వు బ్రతుకుతున్న ఒక పేరు మాత్రం ఉంది.
పేరు మాత్రం ఉంది, బ్రతుకుతున్నావు అనే పేరు ఉంది. కానీ నువ్వెవరివి? మృతుడవే, అంటే నువ్వు శవమే అంటున్నాడు దేవుడు. అంటే నేనంటే ఎవరన్నట్టు? నువ్వు శవమే అంటున్నావు అంటే అంటున్నాడు దేవుడు. అంటే నేనంటే ఎవరన్నట్టు? ఇప్పుడు కనబడుతున్న మట్టి దేహం అనే వ్యక్తి నేను కాదు. నేనంటే దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా ఆత్మని మనుషుణ్ణి నేను. హల్లెలూయా. 90వ కీర్తనలో దావీదు మహారాజు 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు మనుషులను మట్టికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తున్నావు అని అన్నాడు. మోషకు అర్థమైపోయింది అసలు మనిషి అంటే ఎవరు, ఈ కనబడుతున్న మట్టి మనిషి అసలు మనిషా లేకపోతే ఇంకెవరన్నా అని మోషే దేవునిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకు బయలుపరిచాడు. ఏంటి తెలుసా? అసలు మానవుడు అంటే మట్టి మనిషి కాదు, మానవుడు అంటే ఆత్మని మనుషుడే. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు 90వ కీర్తనలో. ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు మనుషులను మంటికి మారుస్తున్నావు, నరులారా తిరిగి రండని నువ్వు సెలవిస్తున్నావు. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి చెప్తున్నాడు 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, మట్టి పాలైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా వెళ్ళిపోతుంది అన్నాడు. హల్లెలూయా. వీడియోలో వాక్యం వింటారు, మౌత్ను ఆఫ్ చేసేసేయండి, మీ శబ్దం వినబడుతుంది, పక్క వారు డిస్టర్బ్ అవుద్ది. మీ మౌత్లు ఆఫ్ చేసేయండి. ఇక్కడ దేవుడి దృష్టిలో ఎవరు అసలు మానవుడు అంటే ఆత్మన మనుషుడే మానవుడు. ఈ ఆత్మని వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. ఆత్మను ఎవరైతే దయచేశారు, ఆత్మను మనిషిని ఎవరైతే పంపించారు ఈ మట్టి దేహంలోనికి, దేవుడు అంటున్నాడు ఆత్మని వ్యక్తి మరలా ఆత్మైన దేవుని దగ్గరికి, ఆత్మలోకంలోనికి, పరలోకంలోనికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు? ఈ శరీరానికి మరణం వచ్చినప్పుడు. అర్థమైందా? అటైతే దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగా పుట్టించాడంట. ఎలా పుట్టించాడు? ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చూద్దాం, చూడండి. ఏడవ అధ్యాయం 29వ వచనం 29వ వచనం చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రతి మానవుని కూడా దేవుడు ఎలా పుట్టించాడు తెలుసా? యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడంట. ఎవరిని? మనల్ని. హల్లెలూయా. ప్రతి మానవుని కూడా ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా. కొందరు అంటారు, ఏమంటారంటే దేవుడు మానవుని యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మనుషులు ఏం చేశారు? వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏమయ్యారు? వాళ్ళు చెడిపోయారు. అంటే దేవుని దృష్టిలో మానవుడు మాత్రం యథార్థంగా పుట్టించుకున్నాడు దేవుడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మానవుడికి తండ్రి ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఈ మట్టి దేహానికి మాత్రము మన అమ్మ నాన్న కావచ్చు, కానీ ఆత్మకు మాత్రం ఎవరు దేవుడు? ఆత్మకి ఎవరు తండ్రి? దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు కోరుతున్నాడు, ఆయన తండ్రి గనక ఆయనలో నుండి వచ్చిన ఈ ఆత్మని మనుషుడు ఆయనలాగానే ఉన్నాడు. హల్లెలూయా. సేమ్ ఆయన స్వరూపమే ఉంది, ఆయన పోలికలో ఉన్నవి, ఆయన మనసే ఉంది, ఆయన హృదయమే ఉన్నది, ఆయన ఆలోచనలు ఉన్నవి, ఆయన తలంపులే ఉన్నాయి. అంటే దేవుడు ఎలా పుట్టించాడు? యథార్థంగా పుట్టించాడు. ఇంకా వాక్యంలో చెప్తుంది, ఆయన యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.
ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు గనుక, దేవుడు ఆత్మ గనుక. అటైతే ఆ దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. అంటే మట్టి శరీరంతో కాదు, నీ ఆత్మతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. మరి ఆత్మ ఎలా ఉంది పరిస్థితి? యథార్థంగా దేవుడు పుట్టించాడు, కానీ పాపం చేత అపరాధం చేత ఈ ఆత్మ చచ్చిపోయింది. చనిపోయిన ఆత్మ పరిస్థితి, చనిపోయిన వారు ఎవరైనా దేవుని స్తుతిస్తారా? చనిపోయిన వారు దేవుని గణపరుస్తారా? మృతులు దేవుని స్తుతిస్తారా? సజీవులు కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు సజీవుడు కావాల్సింది, మట్టి శరీరంలో ఆల్రెడీ నువ్వు సజీవుడవే, మట్టి శరీరంలో ఆల్రెడీ నువ్వు బతుకున్న వ్యక్తివే. కానీ ఇక్కడ ప్రాణం రావాల్సింది, నీకు జీవం రావాల్సింది నీ ఆత్మకు. హల్లెలూయా. ఎక్కడ రావాలి జీవం? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నా గొర్రెలకు జీవమును సమృద్ధి అనే జీవం ఇచ్చుటకే నేను ఉచ్చుతిని అన్నాడు. హల్లెలూయా. అంటే గొర్రెలు అంటే ఎవరు? మానవులు. వారికి ఏమి ఇవ్వడానికి వచ్చాడంట దేవుడు? జీవము, సమృద్ధి అనే జీవం. అంటే జీవం పోస్తాడంట, జీవం పోయబడే వ్యక్తి బ్రతుకుతాడు. ఈ బ్రతికిన వ్యక్తి ఇంకా సమృద్ధి అనే జీవం రావాలంట. హల్లెలూయా. అంటే దేవుడు జీవం పోసినప్పుడు బ్రతుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు బ్రతుకు వ్యక్తి ఏం చేయాలండి? మీకు తెలుసుగా. దీనికి ఆపోజిట్గా చూసుకుంటే శరీరంలో కూడా ఒక బాబు పుట్టాడు అనుకోండి, పుట్టంగా నా వ్యక్తికి ఏం స్టార్ట్ అవుద్ది? ఆకలి. హల్లెలూయా. మనం అటు సైడ్ పోవట్లేదు, ఏడ్చే సంగతి పోవట్లేదు. పుట్టిన తర్వాత చేసే పనుల గురించి ఆలోచిస్తున్నాం. అర్థమైందా? అంటే పుట్టిన వ్యక్తికి మొట్టమొదటి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. మురిపాలని తల్లి దగ్గర తీసుకొచ్చి తాగిపిస్తారు, అది బలం అని. మళ్ళీ ఇంకేం చేస్తాడు? పుట్టిన బాబు పాల కొరకు తహతహలాడుతాడు, పాలు తాగాలని ఆతృత కలిగి ఉంటాడు, పాలు తాగాలని ఇంకా ఏడుస్తాడు అవసరమైతే. ఎందుకు ఇవన్నీ సూచనలు? పాలు తాగాలని. హల్లెలూయా. ఫస్ట్ నువ్వు పుట్టాలి, నీ ఆత్మకు జీవం రావాలి. ఆ జీవం వచ్చిన నువ్వు నీ ఆత్మకు తండ్రి ఎవరని చెప్పాను? నేను దేవుడు అని చెప్పాను. హల్లెలూయా. అర్థమైందా? పుట్టిన ప్రతి వ్యక్తికి ఎవరు కోరుకుంటారు? పుట్టిన బాబు ఎవరు కోరుకుంటాడు? నానవో ఎత్తుకొని కూర్చున్నాడు, ఎంతసేపు కూర్చున్నా ఏం చేస్తాడు? ఏడుస్తూనే ఉంటాడు. మరి అదే అమ్మకి ఇస్తే అమ్మ పాలిస్తుంది. హల్లెలూయా. అంటే మిగతా వారు ఎవరు ఎత్తుకున్నా కానీ ఆ ఆకలి తీరుస్తారా? తీర్చరు. అట్లాగే నీ ఆత్మకు కూడా, పుట్టిన ఈ ఆత్మకు పాలు కావాలంటే ఈ లోపల ఎవరు కూడా ఈ ఆత్మకు జీవం పోసి బ్రతికించడానికి పాలు పోసేవాడు ఎవరు లేరు. ఈ బర్రె పాలో, మేకపాలో, ఆవు పాలో ఇవి పనిచేయవు ఆత్మకి. శరీర సంబంధమైన క్రమము, నియమం ఎలా దేవుడు పెట్టాడో సేమ్ అలాంటి నియమాన్ని ఆత్మ సంబంధమైన దాన్ని కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మట్టి వ్యక్తికి తల్లి ఉన్నాడంటే నీ ఆత్మని వ్యక్తి కూడా దేవుడు ఉన్నాడు తండ్రిగా అనేది నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. ఈ మట్టి శరీరాన్ని మీ అమ్మ నిన్ను కన్నదంటే నీ ఆత్మను కూడా దేవుడు కంటాడనే సంగతిని కూడా గుర్తించుకోవాలి. ఆల్రెడీ దేవుడు యథార్థం పుట్టించాడు, చచ్చిపోయిన పుట్టినాడు, బ్రతికిన వ్యక్తిని పుట్టించాడు. కానీ ఆ వ్యక్తి ఏమయ్యాడంటే పాపం చేత అపరాధం చేత చచ్చిపోయాడు. ప్రభు అన్నాడు, పండు తినొద్దు, తింటే నువ్వు చేస్తావు. అయితే ఈ చచ్చిన వ్యక్తికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ చనిపోయిన వ్యక్తిని బ్రతికించే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఈ చచ్చిపోయిన మానవుడికి పరిచయం చేయడానికి వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేయడానికి వస్తున్నాడు దేవుడు? పరిచయం చేయడానికి వస్తున్నాడంట. ఎవరు నీకు పరిచయం కావాలా? డబ్బున్నవాడు నీకు పరిచయం కావాలా? పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు నీకు పరిచయం కావాలా? నీ బంధువులు బాగా పరిచయం కావాలా? నీ ఫ్రెండ్స్ చాలా పరిచయం కావాలా నీకు? లేకపోతే నీ సచ్చిన ఆత్మకు జీవం పోసి దాన్ని బ్రతికించి దానికి ఆహారం పెట్టి బలమునిచ్చి శక్తినిచ్చి పరలోక రాజ్యంలో యుగాలు దేవుని దగ్గర వెళ్ళవలసింది నువ్వు. ఆత్మనే నీవు, ఈ మట్టి అని నీవు మట్టి శరీరం అయిపోతావు, మట్టిలో కలిసిపోతావు. ఆత్మను నువ్వు దేవుని దగ్గరికి చేరవలసింది. ఈ ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి మొట్టమొదటి కోరుకుంటాడు, ప్రభువా నా ఆత్మకు తండ్రి అయిన దేవుడా
నేను బ్రతకాలి. హల్లెలూయా. బ్రతికిన వ్యక్తికి ఏం ఆలోచన వస్తుంది? చెప్పానుగా, పుట్టిన వ్యక్తి. బ్రతికిన వ్యక్తి అంటే పుట్టిన వ్యక్తి. పుట్టిన వ్యక్తి ఏమో వస్తుంది? ఫస్ట్ ఆకలి స్టార్ట్ అవుతుంది. ఎందుకు? నేను బ్రతకాలని. హల్లెలూయా. నేను బ్రతకాలని ఆకలి మొదలవుతుంది. ఈ ఆకలి మొదలైన ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటాడు? జీవింప చేయడానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని ఆశిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మ బ్రతకాలి, బ్రతికిన ఆత్మ అది జీవించాలి, ఇంకా సమృద్ధిగా జీవించాలి, అది బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలంటే ఈ శక్తి గల వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఈ వాక్యంని దేవుడు పాలలాగా మార్చాడు. నంబర్ 1. హల్లెలూయా. ఎందుకంటే నా పిల్లలు శిష్యులు పుడుతున్నారు కదా, ఇంతకుముందు పుట్టిన వారు ఉన్నారు కదా, అటుపోయిన సంవత్సరము నా వాక్యమిని వారికి ఇప్పుడు ఏం కావాలా? పాలే కావాలనా? అన్నం కావాలి, ఉగ్గు కావాలి కదా. లేచి కొంచెం కాళ్ళు తప్పటాడికి లేచిస్తున్నట్టు అబ్బాయికి ఉగ్గు పెట్టాలి కదా. తర్వాత ఏం కావాలా బిడ్డకి? కొంచెం పప్పుచారుతోనో నెయ్యితోనో కొంచెం అన్నం పెట్టాలి కదా. తర్వాత ఏం చేయాలి? మటన్ చికెన్ చిన్న చిన్న ముక్కలతో పెట్టాలి కదా. అంటే అంచెలంచెలుగా ఈ శరీరంలో ఒక శిశువు పుడితే ఎట్టయితే ఆహారాన్ని పెంచుకుంటూ వస్తారో అలాగే సేమ్ కూడా ఈ ఆత్మ జన్మించిన ప్రతి వ్యక్తి కూడా అంచెలంచెలుగా ఈ వ్యక్తిని పెంచుకుంటూ రావాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తాడు దీని విషయంలో కొంచెం మన క్లారిటీ కావడానికి కొరకు. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? నేనే చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి ఆలోచన బైబిల్లో ఉంది. ఈరోజు చాలామంది ఇది ఎరగక చాలామంది తప్పుదారి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, వారు బాప్తిసం తీసుకున్న వారే, రక్షణలోకి వచ్చిన వారే. వాళ్ళతో ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడితే నేను మాట్లాడలేదు ఇప్పుడు మీతో. ఎందుకు పౌలు గారు, మేము దేవుణ్ణి నమ్మలేమా? హల్లెలూయా. మేము బాప్తిసం తీసుకోలేదా? మేము చర్చికి రావట్లేదా? మేము వాక్యం వినట్లేదా? అంటే పౌలు అంటాడు, వింటున్నారు, వస్తున్నారు, మంచిదే, కానీ మిమ్మల్ని శరీరరీతిగా నేను ఎరగను. హల్లెలూయా. మిమ్మల్ని నేను శరీరరీతిగా నేను చూడట్లేదు. ఎలా చూస్తున్నా? నేను ఆత్మ సంబంధమైన దృష్టితో చూస్తున్నాను. హల్లెలూయా. వాక్య వెలుగులో మిమ్మల్ని చూస్తున్నాను. వాక్యం యొక్క ప్రత్యక్షతతో మిమ్మల్ని కనిపెడుతున్నాను. మీ మీద నేను గురి కలిగి ఉన్నాను. శరీరరీతిగా చూడట్లేదు నేను. శరీరరీతి మీరు చాలా బాగానే ఉన్నారు. శరీరరీతి మంచి జ్ఞానం ఉంది, మీకు తెలివి ఉంది, మాట్లాడే విధానం తెలుసు, మీకు అన్నీ తెలుసు. అయినా ఇప్పుడు నేను మీతో ఆత్మ సంబంధులైనట్టుగా నేను మాట్లాడట్లేదు. ఏమంటున్నాడు? ఇంకా మీరు శరీర సంబంధులై, ఇంకా మీరు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వస్తున్నది. హల్లెలూయా. అప్పటిలో మీకు బలం లేనప్పుడు, బలం చాలనప్పుడు ఏం చేశాను? పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ నేను అన్నం పెట్టలేను అంటున్నాడు. ఎందుకంటే తెలుసా? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలిసి వ్యత్యాసం?
ఇంకా లోక సంబంధమైన ఆలోచన నుంచి లేవలేరంట వీళ్ళు. హల్లెలూయా. శరీర సంబంధమైన హెచ్చు తగ్గులో ఇంకా లేపబడలేరు. శరీర ఉద్రేకత నుంచి ఇంకా లేపబడలేరు వీళ్ళు. హల్లెలూయా. ఇహలోక సంబంధ బంధకాలు ఇంకా తెంపబడట్లేదు. ఈ లోక సంబంధమైన ఆ మనస్తత్వం వారి నుంచి తొలగిపోవట్లేదు. పూర్తి వాక్యం మీద ఇంకా డిపెండ్ కావట్లేదు. దేవుని ఆనుకుందామని ప్రయాసపడుతుంటే సైతాను వారిని వెనుకకు లాగుతూ ఉన్నది. వాక్యం నిలబడదామంటే నిలబడనివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎవరు? పసిబిడ్డలు కారా? హల్లెలూయా. నీ జీవిత విధానం, నీ మాటల తీరు, నీ ప్రవర్తన, నువ్వు నిలబడే తీరు, ఇదంతా చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? హల్లెలూయా. అంటే దేవుడు కోరుతున్నది ఏంటి తెలుసా? ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? నువ్వు చక్కగా నిలబడు. హల్లెలూయా. నిలబడుతున్నప్పుడు అప్పుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తా నేను. హల్లెలూయా. నీతో మాట్లాడడం ప్రారంభిస్తాను నేను. అట్టయితే దేవుడు కోరుకుంటున్న విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక బ్రదర్ అన్నాడు నాతో, పాస్టర్ గారు, యేసయ్య స్పష్టంగా అర్థం కావడం మహా కష్టమండి అన్నాడు. ఏమన్నాడు? యేసయ్య అర్థం కావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అందరికి అర్థం కాదు సార్, అందరికి అర్థం కాదండి యేసయ్య. అది ఎవరికో ఆయన కృప దొరికిన వారికి అర్థమవుతాడు ఆయన. అది అందరికి అర్థం కాడని తెగించి చెప్పాడు ఆ సహోదరుడు. నేను కూడా అవును, రైట్. హల్లెలూయా. యేసయ్య అందరికి అర్థం కావట్లేదు. అందుకే పౌలు అంటాడు, దేవుడికి వ్యత్యాసం ఉందా? కాదండి. పౌలు అంటాడు, మా సువార్త కొందరికి మరణ వాసనని ఇస్తున్నది. ఏంటంటే ఏంది? సువార్త సువాసన ఇవ్వాలి కదా, అవునా? మరణ వాసన ఎందుకు ఇస్తుందంట? అంటే దానికి లోబట్లేదంట వీళ్ళు. హల్లెలూయా. అది గ్రహించలేకపోతున్నారంట, దాన్ని అందుకోలేకపోతున్నారంట, దాన్ని పట్టుకోలేకపోతున్నారంట. కష్టం అవుతుందంట పట్టుకోవడానికి. దాని కొరకు అప్పగించుకోవడానికి చాలా కష్టం అవుతుందంట. అట్లాగే ఉండిపోతున్నారంట, ఇంకా పట్టుకోకుండానే, ఇంకా నిలబడకుండా అట్లాగే ఉండిపోతున్నారంట. అంటే వారికి ఏమవుతుంది? మళ్ళీ అంటున్నాడు, కొందరికి ఇది జీవవాసనగా మేమున్నాం అంటాడు. హల్లెలూయా. మా సువార్త కొందరు జీవపు వాసనగా మార్చబడుతుంది, కొందరు మరణపు వాసనగా మార్చబడుతుంది. అంటే వాక్యం కాదు, అందులో మరణం లేదు, వాక్యంలో జీవమే ఉంది. కానీ మన మనస్తత్తును బట్టి అది మరణంలాగా మారిపోతుంది. యూదులకు వాక్యం చెప్తుంటే పౌలు, శీలలు, బర్నబాసు వాళ్ళు ఏం చేశారు? పౌలు, నీకు అధిక తెలివి వచ్చేసి, నీకు బాగా బుద్ధి జ్ఞానం ఎక్కువైపోయి, నీ చదువు జ్ఞానం ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి నువ్వు పిచ్చోళ్ళగా అరుస్తున్నావు. నజరేయుడైన యేసును పట్టుకుని నువ్వు దేవుడు 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 అని అరుస్తున్నావు. పో ఇక్కడ నుండి, జాగ్రత్త, ఇంకోసారి మా దగ్గర మాట్లాడుతూ ఆయన గురించి మేము ఊరుకోలే, నిన్ను చంపేస్తాం అని పౌలుని బెదిరించారు. వెళ్ళండి ఇక్కడి నుంచి, కనబడొద్దు అని అన్నారు. వాడు పౌలు అన్నాడు, మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులమని ఎంచుకుంటున్నారు. హల్లెలూయా. మేము పరలోకానికి వారసులం కామండి. మేము పరలోకం పోవడానికి కొరకు మేము హక్కుదారులం కాదు. ఆ అర్హత మాకు లేదని నువ్వు చెప్పకనే చెప్తున్నావు. మాకు పరలోకం వద్దు అని. యేసు గురించి నువ్వు సూటికి వినకుండా, యేసు గురించి మనం పూర్తిగా లోబడిపోకుండా ఏ సహోదరైనా ఏ సహోదరుడైనా ఉన్నారా? జూమ్లో లైవ్లో నా మాట దేవునికి వాక్యం అంటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవెవరైనా కావచ్చు, మంచి గ్రహించు. నువ్వు వాక్యానికి లోబడిన నాడే నీకేం జరుగుతుంది?
నీ జీవితంలో కార్యం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చాలామందికి అర్థం కావట్లేదండి అని అంటే 30 మందిని సేవకులు చేసిన ఒక పాస్టరు, 300 మందికి బాప్టిజం ఇచ్చిన ఒక పాస్టర్. హల్లెలూయా. లెక్క అర్థమవుతుందా? 30 మందిని సేవకులు చేశాడు ఒక పాస్టర్ గారు, 300 మందికి బాప్టిజం ఇచ్చాడు. ఆయన సువార్త విని ఏడ్చి కన్నీరు గార్చి, నా యేసయ్య ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? యేసయ్య ఎవరో ఈరోజు నాకు అర్థం చేయించాడు నా ప్రభు. ఏంది పాస్టర్, పిచ్చి లేచిందా నీకు? మెంటలెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు అంటే అంటాడు ఆయన, నేను మెంటలెక్కి మాట్లాడట్లేదు. హల్లెలూయా. పిచ్చోన్నై నేను మాట్లాడట్లేదు. నా హృదయం ప్రకాశించింది. ఆయన సత్య వాక్యము, సత్య స్వార్థ నా హృదయంలో ప్రకాశించింది. అప్పుడు నా బ్రతుకు, నా జీవితం వ్యర్థమని తలంచాను. ఎంబడే మినిస్ట్రీకి 30-40 సంవత్సరాలు సేవ చేస్తున్న మినిస్ట్రీకి రాజీనామా చేసి సైడ్కి వచ్చేసాడు. హల్లెలూయా. వరంగల్ ప్రాంతం అంతా హడలిపోయింది. క్రిస్టియన్ సంస్థలన్నీ కూడా ఏమి జరుగుతుంది, అసలు ఏమవుతుంది? నా యేసయ్య అందరికీ అర్థం కాడు. హల్లెలూయా. ఎవరికి అర్థమవుతాడో తెలుసా? నోరు మూసుకొని ఆయన వాక్యకు ఉన్నట్టుగా పూర్తి సరెండర్ అయిపోయి, ప్రభు నేను ఏమి లేనని చెప్పి పౌలు వలె బోర్లో పడితే తప్ప నీకు యేసు ప్రకాశించలేడు నీ హృదయంలో. హల్లెలూయా. ఆ దైవజనుడు ఒకరోజు మీటింగ్లో కూర్చుంటే, ప్రార్థన కూటం అయిపోయిన తర్వాత సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా అన్నారు. ఎంబ టక్కుండేసాడు ఆయన, పెద్ద మనిషి. హల్లెలూయా. తను ఎవరి కాలం సేవ చేసిన వ్యక్తి, వృద్ధాపన ఉన్నాడు. చైర్ నుంచి ఫస్ట్ లేచాడు ఆయన. నేను అనుకున్నా ఏం చెప్తాడు. హల్లెలూయా. వాక్యం తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి లేచాడు. లేచిన తర్వాత ఏమంట తెలుసా? అయ్యా నేను సాక్ష్యం చెప్తానన్నాడు. చెప్పండి అని చెప్పారు సేవకు. లేచాడు. ఇప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు హల్లెలూయా నా దగ్గర నుండి తల్లి దయ్యం బయలుదేరింది, వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి. హల్లెలూయా. ఏ దయ్యం అంట? తల్లి దయ్యం. తర్వాత దాని వెనకాల పిల్ల దయ్యం ఒకటి వెళ్ళిపోయింది నా దగ్గర నుండి, దాని వెనకాల పోతుంది. ఇంకొక పిల్ల దయ్యం, అది కూడా వెళ్ళిపోతున్నది. ఇంకొకటి కూడా అది వెళ్ళిపోయింది. 5 వెళ్ళిపోయాయండి. అంటే 4 పిల్ల దయ్యాలు, ఒకటి తల్లి దయ్యం వెళ్ళిపోయింది. దేవుడు నాకు చూపించాడు అన్నాడు. నమ్ముతారా ఇది ఎవరైనా? నమ్ముతారా? నమ్ముతారా? నమ్మరా? అసలు కష్టం కదా. నేను నమ్మినా. హల్లెలూయా. ఎందుకంటే ఎవరిలో వాక్యం ప్రకాశించట్లేదో వారి జీవితంలో చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పైపైన ఆలోచించవద్దు. హల్లెలూయా. నేను దేవుని మాటలను పైపై ఆలోచించక, నేను రాత్రి పగలు ప్రయాణం చేస్తూ నేను కష్టపడుతున్నాను. నా కష్టం చాలా ఘోరంతో కూడా కాదు దేవుని దృష్టిలో. హల్లెలూయా. అర్థమైన వ్యక్తి ప్రయాసపడుతున్నప్పుడు అర్థం చేసుకొని నువ్వు ఉండాలి తల్లి. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకోవాలి. పాస్టర్ డ్యూటీ అదే అని అనుకోకు ఎప్పుడు కూడా. పాస్టర్ అట్లనే చెప్తానని అనుకోకు ఎప్పుడు కూడా. రమ్మన్నప్పుడు వస్తారు, పొమ్మన్నప్పుడు పోతారని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా ప్రయాసం జరుగుతుంది? దీన్ని ఎంత ఆలోచిస్తున్నాను నేను, ఎంత దీని గురించి నేను ప్రయాసపడుతున్నాను, ఎంత దీని గురించి నేను బాగా విచారిస్తున్నాను, నేను వాక్యం ఎంత ఆలోచిస్తున్నానని నీ మనస్సాక్ష్యమే నువ్వు చేయబెట్టుకుని ఆలోచించాలి. హల్లెలూయా. నా కొరకు కొందరు కష్టపడ్డారు. ఈరోజు ఆ కృప దొరికింది నాకు.
నీ కొరకు ఒకరు కష్టపడుతున్నారు, నీ కృప దొరుకుతుంది. నీకు ఇంకొకరు నువ్వు కష్టపడవలసి ఉంది. హల్లెలూయా. అట్టయితే ఈ పుట్టిన వ్యక్తి ఏం చేయాలంట? ఏం చేయాలా? పాలు తాగాలంట. అన్నం పెట్టారనుకో ఏమవుతాడు అతడు? చిన్నపిల్లలు తమ్ముడు ఉంటాడు, అన్న ఉంటాడు, ఇంకోవాడు, వాడు కూడా జరం అంత మైండ్ పనిచేయదు అన్నట్టు. పుట్టిన పాప ఉంటుంది, పడుకుంటుంది ఆ పాప, పాలు తాగుతున్న పాప. చెల్లికి అన్నం తినిపిస్తా అని చెప్పేసి వాడు గిన్నె పట్టుకొని వస్తాడు. వాడు కొంచెం తప్పుడు అడుగులు వేసుకోవడం, కొంచెం నడుస్తూ గోడలు అటు ఇటు ఇంట్లో తిరుగుతున్న వ్యక్తి, తిరుగుతున్నవాడు సంవత్సరంన్నర అట్లా ఉంటాడు కదా, 2 సంవత్సరాలు. వాడు చెల్లికి అన్నం తినిపిస్తా అని వాడు తింటుండగా తినిపిస్తా అని అన్నం దగ్గర తీసుకొచ్చి నాకు తల్లి తీసిన దానికి ఏం చేస్తాడు? అమ్మో ఆ బాబు ఏ చాగురావు ఆగు అని చెప్పి పరిగెత్తుకు వాడిని గిన్నె తీసుకొని పక్క పెట్టి, వీడు చంపేస్తుండే కదా, నేను లేకపోతే చంపేస్తుండే కదా అంటాడు. లేకపోతే అది అన్నం కదా విషయమా? చంపేస్తుండే కదా అంటది తల్లి. నేను లేకపోతే వీడు చంపేస్తుండే కదా అని అన్నదంటే అర్థమైంది, అది విషయమా? చంపేసింది అది అన్నం కాదు కదా, అది అన్నమే. కానీ నీకు పడదు, అది శిశువుకు పడదు, అది తింటే చచ్చిపోతుంది శిశువు. అందుకే దేవుడు మన ప్రభు న్యాయాధిపతి, నీతిమంతుడు గనక ఆయనకు అనద్దు గట్ల. జ్ఞానం ఉంది అనొద్దు, మనం పిచ్చోలం అయిపోతాం. దేవుడి జ్ఞానం ఉందంటే మనం పిచ్చోలం అయిపోతాం. హల్లెలూయా. ఆయన గొప్పడు అనాలి అంతే. హల్లెలూయా. ఆయన జ్ఞానం మితి లేనిది, హద్దులు లేనిది అది. అలాంటి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో నీ కొరకు నా కొరకు మాటలు రాసి పెట్టాడు. దీన్ని నువ్వు అనుసరించాలి. ఏం చేయాలి? దీన్ని అనుసరించాలి, గైకోవాలి. అలాంటి చిన్నపిల్లలు అలాంటి శిశువుకి అన్నం పెట్టడం ప్రయత్నం చేస్తే ఆపుతారు లేదా? వాళ్ళకేం పోయాలి మరి? తల్లికి ఏం తెలుసు? ఏమని తెలుసు తల్లికి? శిశువు పాలు తాగించాలని తెలుసా, అన్నం పెట్టాలని తెలుసా? పిచ్చి తల్లి ఉంది, ఎన్ని రోజులు అంటే తాగిపిస్తావు అంటే నాకు తెలుసు ఎప్పటివరకు తాగించాలను, మీకేం తెలుసు అంటే తల్లి. అవునా? ఏందమ్మా ఊరికే పాలు తాగితే పాలు బలం ఉంటాయా? అన్నం పెట్టచ్చుగా, మేము మటన్ తింటున్నాగా, మటన్ పెట్టచ్చుగా, మేము బలంగా ఉన్నాం, నీ కొడుకు కూడా తొందర బలంగా అవుతాడు, నీ కొడుకు మంచిగా పెద్దగా అవుతాడు అంటే ఎవరైనా ఊరుకోండి తల్లి? ఊరుకోండా? ఆగు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చూసి మాట్లాడుతున్నావు? వాడిని చూడు, వాడి వయసు ఎంత, వాడి స్థితి నీకు తెలుసా? హల్లెలూయా. గుర్తుపట్టావు అసలు నువ్వు? మరి తల్లి అయితే గుర్తుపట్టదా? పౌలని తల్లి గుర్తుపడతాం లేదా? హల్లెలూయా. మిమ్మల్ని కంటిని అంటాడు పౌలు గారు. నా సువార్త, దేవుని సువార్త ద్వారా నేను కంటిని మిమ్మల్ని అంటాడు. ఇదో కొరింథీ పత్రికలో. మరి తల్లికి అర్థమవుతుంది లేదా? ఇంకా మీరు శరీర సంబంధులని అన్నం పెట్టలేదు అంటే ఆత్మ సంబంధాన్ని అన్నం పెట్టలేదు. హల్లెలూయా. ఇంకా మీరు బలహీనలని, ఇంకా శరీర సంబంధాలని, ఇంకా మీరు పసిబిడ్డలని మీకు పాలే పోయవలసి వచ్చింది. ఏం పాలు తాగాలంట? పేతురు చెప్తున్నాడు ఇక. హల్లెలూయా. ఈయన పాల సంగతి చెప్పిండు, పేతురేమో ఎలాంటి పాలు చెప్తున్నాడు ఇక. హల్లెలూయా. ఎలాంటి పాలు పోయాలి ఇప్పుడు బ్రతికిన ఆత్మకు? చూడండి, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1st వచనం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలి నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. చాలు. హల్లెలూయా. ఎందులో ఎదగడానికంటే, ఎందులో ఎదగాలంటే
ఎందులో ఎదగాల? ఏమ్మా వినలేరా? రక్షణలో ఎదగడానికంటే ఏంలా రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తం ఆ పాలను మీరు ఆపేక్షించండి. ఇవి ఏ పాలు? శరీరం బతికే పాలు ఇవి. హల్లెలూయా. నీ శరీరం బ్రతికే పాలా, ఆత్మ బ్రతికే పాలా? నీ ఆత్మను బ్రతికించే పాలు. ఏం పాలంటివి? నిర్మలమైన వాక్యము. హల్లెలూయా. ఏందది? నిర్మలమైన సత్యం. చూడండి మళ్ళీ, నిర్మలమైన వాక్యం అనే పాలు. ఏందంట ఈ పాలు? ఏ పాలంట? వాక్యం అనే పాలు. హల్లెలూయా. ఏందంట? వాక్యమనే ఆహారం ఉంది, వాక్యమనే పాలుంది, వాక్యమనే భోజనం ఉంది. అందుకే ప్రభు అన్నాడు కదా, పరలోకముడు దిగి వచ్చిన జీవాహారమును నేనే, నన్ను తినువాడు నిత్యము జీవిస్తాడు. హల్లెలూయా. నా రక్తమును త్రాగి నా శరీరమును తిన్నవాడు నిత్యం జీవిస్తాడు. హల్లెలూయా. అమ్మ చాలా దొరకపోతే వదిలిపెట్టి, ఎందుక బాధ? ఇటీను అంటే వాక్యం అనే పాలను తాగాలంట. ఎప్పుడు తాగాల? ఎప్పుడు తాగాల? ఎప్పుడు తాగాలమ్మా? అర్థమవుతలేదా? పుట్టిన వాళ్ళు తాగాల, కరెక్టే. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే, ఆత్మసం చూస్తే ఎప్పుడు తాగాలంట పాలు? ఎప్పుడు తాగాల? ఎప్పుడు తాగాల? చదివి మర్చిపోతున్నారా? ఎంబడి చదువు, ఫస్ట్ వచ్చిన చదువు. మళ్ళా ప్రభు దయాళుడని నువ్వు రుచి చూసిన తర్వాత. హల్లెలూయా. రుచి చూసావా? విన్నావా? ఈరోజు చాలామంది విన్నారు, పరిచయం చేసుకున్నారు యేసయ్యను, రుచి మాత్రం చూడలే. హల్లెలూయా. రుచి మాత్రం చూడలేరు. రుచి చూడని వారు రుచి చూడని వారు చాలామంది ఉంటే, రుచి చూసిన వారు కొద్దిమంది. ఎంతమంది? కొద్దిమంది. అందుకే అంటారు, సరిపోయిందిలే నీతో సంబంధం. హల్లెలూయా. మసరులు భక్తి చేసిన యేసయ్యతో చర్చి చాలాసార్లు పోయినా, నేను చాలా వాక్యం విన్నా, నాకు బాగా తెలుసు అన్నారు అనుకో ఎవరైనా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నువ్వు అన్నం తినగానే మధ్యాహ్నం వరకు ఆకలి తీరేదా ఇది? నిన్నంటే పచ్చిపులుసు పప్పుచారుతో తిన్నాను సారు పాస్టర్ గారు, బాగా ఆకలి వేసింది. ఈరోజు మటన్తో బిర్యానీతో తిన్నా కాబట్టి నాకు ఆకలే అయితలేదు అంటే ఎవరున్నారా? ఉన్నారు ఎవరన్నా? హల్లెలూయా. అంటే ఇది తినడం ఆగిపోతుందా? ఈ శరీరానికి చనిపోయేంత వరకు ఎట్లా తింటావో, ఈ ఆత్మ కొరకు చనిపోయేంత వరకు, ఈ శరీరం వదిలిపెట్టి నువ్వు పోయేంత వరకు నువ్వు వాక్యమును ఏ స్టాండర్డ్లో భుజించాలనో ఆ స్టాండర్డ్లో భుజించాలి. హల్లెలూయా. యోహాన్ అంటాడు 1 యోహాను రాసిన పత్రికలో, పిల్లలారా, యవనస్తులారా, వృద్ధులారా అంటాడు. అంటే ఇక్కడ కూడా వయసు తారతమ్యం ఉందంట లేదా? ఆత్మ సంబంధంగా ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారంట, ఇక్కడ కూడా యవనస్తులు ఉన్నారంట, ఇక్కడ కూడా వృద్ధులు ఉన్నారంట. యోహాన్ రాస్తున్నాడు, చిన్నపిల్లలకు అంటాడు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాస్తున్నాను అన్నాడు. ఏమంటాడు చిన్నపిల్లలతో? వీళ్ళకి ఎవరు తెలుసు అంట? చిన్నపిల్లలు ఫస్ట్ ఎవరు తెలుస్తారండి? చిన్నపిల్లలకి ఎవరు తెలుస్తారు ఫస్ట్? శరీరపరంగా తల్లి తెలుస్తుందిగా, తల్లి పరిచయం చేస్తేనే తండ్రి గుర్తవుతాడు కదా. అట్టయితే మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఈ చిన్నపిల్లలు ఫస్ట్ ఎవరిని ఎరగాలంట? ఆత్మను చిన్న బిడ్డ పుట్టుండొచ్చేమో, నువ్వు ఫస్ట్ ఎవరిని ఎరగాల? నువ్వు తండ్రిని ఎరగాలి. హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ నీ మీద కమ్ముకోవాలి, ఆ తండ్రి ఒడిలో నువ్వు జీవించాలి.
ఆ తండ్రితో సంబంధం ఎక్కువ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి తల్లిని వదిలిపెట్టుంటారా? హల్లెలూయా. మినిమం 10th క్లాసు ఇంటర్మీడియట్ అయిందా కూడా మా అమ్మ కనపడకపోతే నాకు చాలా బాధ అయ్యేది. ఎటు పోయింది మా అమ్మ? మా వదిలినందరిని అడిగేది, అమ్మ ఎటు పోయింది, అమ్మ ఎటు పోయిందంటే వాళ్ళు ఏమో మాకు తెలియదయ్యా, మాకు తెలియదయ్యా అంటే ఇక వీళ్ళకి తెలిసేటట్లేదు. ఇక ఏ ఇంటికాడ ఉంటుంది మా అమ్మ, ఆ ఇంటికి పోయేది. ఇక వాళ్ళకి మా అమ్మ వచ్చిందా, రాలేదయ్యా అనేది, ఈడ లేదు, ఇంకే ఇంటికి పోద్ది, ఆ ఇంటికి పోయేది. హల్లెలూయా. ఈరోజు అమ్మని వెతికే మనసు కూడా పోయింది ఈరోజు. హల్లెలూయా. అంటే చిన్న బిడ్డలు ఎప్పుడు దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారు, మమ్మీ మీద కూర్చోడానికి ఇష్టపడతారు, వారితో కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతారు, ఊరికి ఆమెతోనే జిగిరిగా ఉండడానికి ఇష్టపడతారు. వారిని వదిలిపెట్టి ఇంకొకరితో సహవాసం చేయరు. ఆమేన్. హల్లెలూయా. అట్టయితే నువ్వు దేవుడి బిడ్డగా చిన్న బిడ్డగా ఉన్నావు, నువ్వు పుట్టావు అంటే నీ తల్లి అయిన దేవుడితో నువ్వు సంబంధం ఎక్కువ కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ సంబంధానికి లేవంటే నువ్వు పుట్టకపోవచ్చు, అదే మెయిన్ కారణం కావచ్చేమో. నువ్వు వేస్తే ఎక్కువ సంబంధం పెట్టుకోవట్లేదంటే, ఆయనతో ఎక్కువ జిగిరిగా కూర్చోవట్లేదంటే, ఆయన మీద ప్రేమ పెరగట్లేదంటే, ఆయన ఊరికి నీ గుర్తు రావట్లేదంటే నీకు ఒక లోపం ఉంది తెలుసా, నీ ఆత్మ జన్మించలేదు. హల్లెలూయా. యాకోబు అంటాడు, మీరు సత్య వాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారం మీరు జన్మించారు, ఆయనలో ప్రథమ ఫలం మీరు ఉండడానికి కొరకు. దేవుడు ఎవరిని అంటున్నాడు? నా ఆత్మను గనాలంట. హల్లెలూయా. అంటే నన్ను గనాలంట దేవుడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, కంటున్న తల్లి ఏడుస్తుంది, కంటున్నప్పుడు మహావేదన రోదన గురవుతుంది. చెప్పంగి నా రోదన నా బాధ నేను చూడలేదు, చూసిన తల్లికి తెలుస్తుంది. హల్లెలూయా. కానీ పుడుతున్న బిడ్డ కూడా ఏడుస్తూ ఏడుస్తూ పుడుతున్నాడు, వాడు కూడా బాధ అవుతుంది. ఇద్దరికి అవుతుంది బాధ, ఒక్కరికి అవుతుందా? ఇద్దరికి అవుతుంది. అట్టది నీ యేసయ్య కలవశంలో కూడా ఏడుస్తూ 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 మహారోధంలో వేదనలో నరాలు తెగిపోతూ మాసాల కింద పడిపోతూ కొడుతున్నప్పుడు మహారోధన వేదన. ఆ శిష్య తెస నువ్వు చేసిన పాపం కొరకు, నువ్వు చేసిన దుష్టత్వం కొరకు, నీ చేసిన గర్వం కొరకు, స్వార్థం కొరకు, అన్నిటి కొరకు ప్రభు ఆ శిక్షను ఆయన అనుభవించాడు. ఆ గర్వం, ఆ స్వార్థం, దుష్టత్వం, పాపం, అపవిత్రత, నీ విర్రవీగితత్వం అంతా కూడా ఎవరిది? యేసయ్యదా? నాది. అది నీది. నీ కొరకైన మహావేదన, పాపం గురించిన బాధ, భయంకరమైన శిక్ష, మరణాన్ని అనుభవిస్తూ లాస్ట్ అన్నాడు, పెద్ద కేక పెట్టాడు. హల్లెలూయా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. హల్లెలూయా. తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి తల దించుకున్నాడట. హల్లెలూయా. ఆ వాక్యం విని, ఆ మరణ వేదన రుచి చూసి, ఆ మరణ వేదన చెవులో చొరబడి, హృదయంలో తొలగదు చొరబడి ఏ హృదయాన్ని పగలగొడుతుందో, దుఃఖంతో నింపుతుందో, పశ్చాత్తాపం నింపుతుందో ఆ బిడ్డలో పుట్టినవాడు. పాపం కూర్చున్నాడని ఏడ్చావా? ఏడవలేదు. నాకు డౌట్, నీ ఆత్మ పుట్టలేదని. నీ ఆత్మ పుట్టిందన్న సంగతి కొంచెం డౌటే. హల్లెలూయా. పేతురు మేడగదిలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆయన ఏమంటే తెలుసా, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ఏం చేశాడు? మీరు సిలువకేసి కొట్టారు ఆయనను, మీరైనా చంపింది, మీరైనా పొడిచింది, ఆయన బాధపెట్టిన దుఃఖపెట్టి నువ్వే, నీ పాపమే. కానీ దేవుడు మాత్రం ఆయన కుమారుడు నీ కొరకు మరణిస్తే దేవుడు మాత్రం మరణించేంత వరకు చేతులు వదిలిపెట్టి మరణించిన తర్వాత మళ్ళీ సమాధి నుండి తిరిగి లేపాడు. హల్లెలూయా. దానికి మేము సాక్షులమని పేతురు గంట పదంగా చెప్పాడు. హల్లెలూయా. అరుస్తూ చెప్పాడు, దానికి సాక్షులం మేమే, ఎవడో కాదు. ఆ మాట వినగానే వారు ఏం చేశారు? అయ్యో మేము చంపామా యేసయ్యను, మేము ఆ రోజున చేసామా, బాధ పెట్టామా, ఏడిపించామా, తన్నింది మేమేనా, కొట్టింది మేమేనా, నా పాపను బట్టేనా, నేనేనది. ఆ ఇశ్రాయేలు ప్రజలు అక్షరార్థంగా యేసయ్యను దూషించారు, కొట్టారు. కాబట్టి ఈయన సిలువకేయండి, సిలువకండి అని వేలాది మంది అరిశారు. కాబట్టి వారితో పేతురు మాట్లాడుచున్నప్పుడు
ఆ మాట వారు లోపలికి ఏం చేసింది? హృదయాన్ని పొడబడి బోర్ని ఏడ్చన్నారు, ఏం చేయాలయ్యా మేము? ఈ శాపం, మీ పాపం మా మీద ఉండునుగా కానీ అన్నాం కోర్టు ముందు, పిలాతు ముందు. ఈ శాపం మీ పాపం పోవాలంటే ఏం చేయాలి అంటే పేతురు అన్నాడు, నువ్వు ఫస్ట్ మారు మనసు పొందు. హల్లెలూయా. మారు మనసు గొప్పనా బాప్సం గొప్పనా? హల్లెలూయా. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది, నమ్మి బాప్సం పొందినవాడు రక్షించబడునని. ఆ ఒక్క వాక్యం పట్టుకునేరు చాలామందిని సైతాను ఒక్క వాక్యమును అనేకుల్లో హృదయాలు చొరగొట్టి ఇదే వాక్యపరం నడిపించని చెప్పి సైతాన్ చాలామంది సేవకులు మోసం చేసేసింది. అనేక ఆత్మలను రాంగ్ రూట్లో నడిపిస్తుంది సైతాన్. పైకి చూస్తే భక్తి, పైకి చూస్తే యేసయ్య, పైకి చూస్తే పాటలు, కానీ వాళ్ళు ఎడిపోతున్నారు, ఇప్పుడు నరకం వైపు వెళ్ళిపోతున్నారు సేవకులతో సహా. నేను చెప్తున్నాను, అదొక వాక్యమేనా? పుట్టే బిడ్డ ఏడవకుండా వస్తాడా? ఏడవకుండా పుట్టినోడు సస్తాడా బతాడా? చెప్పండి. ఏడవకుండా పుట్టినోడు చచ్చిపోతాడా బతాడా? వీడు ఏడవాలా, వీడు బతకాలని చెప్పేసి నర్సేసి కాలు ఇట్లా మీదికి పట్టుకొని, ఇట్లా ఒక్క చేతిలో 2 కాలు పట్టుకొని పట్ట కొడతా దీపులో కొడుతుందా అంటే నేను చూడలే. హల్లెలూయా. నేను ఆ థియేటర్ నేను ఎక్కడ పోయినా కానీ ఆనంగిందా. నేను ఒక సిస్టర్ నాకు తెలుసు, నర్సు, కరీంనగర్లో మా పక్క రూమ్ ఉండేది. చెప్పే పాస్టర్ గారు కొడతామండి, ఇట్లా ఊపుతామంటే ఇట్ట తాడు ఊపినట్టు. అమ్మో అటు ఊపితే తలకాయ ఉంటుందా? చిన్నగా ఉంటుంది కదా, నరాలు దిగిపోవు. అట్టే లేదు, ఊపుతాం మేము, ఇట్ట కొడతాం. అమ్మో మీకెంత ధైర్యం అమ్మ అంతగానో కొట్టడానికి? హల్లెలూయా. మొత్తానికి ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఊపుతారు? ఇట్ట మీదికి కిందికి ఎందుకు అంటున్నాడు? జాడిస్తున్నాడు. ఇంతే ఉంటాడా మోరేడు? బ్రతకాలనే సావాలనే. హల్లెలూయా. అంటే ఏడవకపోతే ఇప్పుడు విని పని అవుట్ అయినట్టే. అవునా? నువ్వు కూడా నీ పాపం గురించి ఇప్పటికైనా ఏడ్చి ప్రత్యాత్తాపడి కన్నీరు కావచ్చు. ఇప్పటికే సమయం పోలేదు. ఇప్పటికైనా గుర్తు, ప్రభు నేను పాపాత్ముని, నాలో పాపం ఉన్నది, నాలో గర్వం ఉన్నది, నాలో స్వార్థం ఉన్నది, నాలో అపవిత్రత ఉన్నది, వేషధారణ ఉన్నది, కపటము కుళ్ళు కుతంత్రం నాలో ఉంది ప్రభువా, నన్ను క్షమించవా యేసయ్య అని చిన్న బిడ్డలాగా జరిగి గంట దాటిదా కూర్చో, ఆ దుఃఖం వచ్చిందా కూర్చో. నువ్వు ఏడ్చి ఒప్పుకున్నాడు, దాని విలువేందో, రక్షణ విలువేందో నీకు అర్థమవుతుంది. యేసయ్య ఏడ్చాడు. పుట్టిన నువ్వు ఏడవద్దా? దేని గురించి ఏడవాలా? పాపం గురించి ఏడవాలా? పాపం గురించి ఏడవాలా? హల్లెలూయా. నీ దౌర్భాగ్యస్థితి చూసుకొని ఏడవాలి, నీ అపవిత్రత చూసుకొని ఏడవాలి, నీ అవిధేయత చూసుకొని ఏడవాలి, లోబడి మనస్తత్వం చూసుకొని ఏడవాలి దేవుని సన్నిధిలో. ఇది ఎవరికైతే ప్రకాశించబడుతుందో వారు ధన్యులు. ఇలాంటి వారంట ప్రభుని ఏం చేయాలంట? పుట్టినవారు రుచి చూడాలంటే. హల్లెలూయా. రుచి చూడాలని వద్దా? రుచి చూస్తే నువ్వేం చేయాలంటే ఇక సమస్త దుష్టత్వం, ఇంకా వేషధారణ, ఇంకా అసూయ, ఇంకేంటంట చదవండి బ్రదర్, దూషణ మాటలను మాని. ఆమేన్. హల్లెలూయా. ఏం మానాలంటే? దూషణ మాటలు అంట. దూషణ మాటలు దూషిస్తారా లేదా? దూషణ మాటలు ఉన్నాయా మరి మీ దగ్గర? పోయినాయా? ఉన్నాయి, పోయినాయా? హల్లెలూయా. ఎవరన్నా దూషిస్తారా? లేదా దూషిస్తే పడుతున్నారా? దూషిస్తున్నారా? దూషిస్తే పడుతున్నారా? ఇంకేందంట? వేషధారణ అంట. వేషధారణ అంటే ఏంది? వేషధారణ అంటే ఏంది? మేము బాగున్నాం, మేము మంచిగా ఉన్నాం. ఏమంటారు? మేము బాగున్నాం, మేము మంచిగా ఉన్నాం. సరే, మనుషులను ఒప్పింపజేస్తావు, నాలంటలో ఇంకెవరన్నా కావచ్చు. దేవుని ఒప్పింపజేస్తావు బాగున్నానని? నేను బాగున్నాను, నాకు అంత తెలుసు, నాకు తెలుసు, నేను బాగానే ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నాలో ఏం లేదు, ఇక అంత బాగున్నాను. దేవుణ్ణి ఒప్పించగలుగుతావా? ఏమో ఒప్పిస్తావా? ఒప్పిస్తారు ఎవరన్నా? హల్లెలూయా. లవొదికయ సంఘము అన్నది దేవుడితో. ఏమన్నది లవొదికయ సంఘం? నేను ధన సమృద్ధి కలిగిన వారం, అంటే వాక్య సమృద్ధి కలిగిన వారం, మేము మంచిగా ఉన్నాం,
మేము వస్త్రాలు ధరించుకొని ఉన్నాము, మాకే కొదవ లేదు, మేమంతా బాగున్నామని చెప్పి లవోదికీయ సంఘం అంటే దేవుడు ఏమంటే తెలుసా, లవోదికీయ సంఘమా, నీవు ఇట్లా మాట్లాడడానికి సైతాన్ నిన్ను మోసం చేసింది, నువ్వు సైతాన్ చేతిలో మోసపోయావు. ఒక ఆయన వచ్చి ఉన్నాడు ప్రసంగి ఇక్కడ ఈ ఆర్మూర్లో ఒక ఆయన, ప్రభువాని పాపిని ప్రత్యాత్తాపడి ఒప్పుకోండిగా, ఫస్ట్ ఒప్పుకున్నావు కదా, ఇక అక్కడి నుంచి వద్దుగా, పాపాల గురించి ఒప్పుకోవద్దుగా అన్నాడంట. అనడలేదా? అన్నాడు. పాపాలు ఒప్పుకొని అయిపోయాయి, ఊకే పాపిని అంటావా అన్నాడు. మరి పాపి పరిశుద్ధుడే? హల్లెలూయా. భయంతో వణుకుతో నిరక్షణ కొనసాగించమని పౌలు చెప్తుంటే ఏడ్చుకుంటూ ప్రభువు ప్రార్థన చేయి, ప్రత్యాత్తాపడు, పాపిని అని ఒప్పుకో, నా పాపని ఉంటూ చూపించని రోజు ప్రార్థన చేయు, రోజు నువ్వు కడగబడు, శుద్ధి చేయబడని పౌలు చెప్తుంటే ఈయన వచ్చామంటాడు తెలుసా, పాపాల గురించి మీరు ఏడ్చుడికి బంద్ పెట్టండి, నేను పాపిని అనే శబ్దం ఇక మాట్లాడడం ఆపేయండి, నేను పేరు చెప్పాను కానీ. హల్లెలూయా. ఇట్లా చెప్పిన కూడా ఉన్నారు లేరా? ఇంకొకరు ఉన్నారు, ఇంకొక గుంపు ఉందన్నట్టు ఉన్నారు చాలామంది. ఏమంటారు దేశాలు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు. బ్రదర్, మనం పాపం చేయలేము, ఇక పాపం చేయం. దేవుని మూలం పుట్టాం కదా మనం, దేవునికి పాపం చేస్తాం, ఇంకా పాపం చేయడం అనే ప్రసక్తి లేదు. ఇట్లా చెప్పేవారు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒకటే వాక్యం తెలుసు అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఇంకో వాక్యం తెలియదు. పౌలు అంటున్నాడు, అనేకలు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినే అయిపోతానేమోనని నా శరీరం నలగొట్టుకుంటున్నా, అయ్యో అని నేను ఏడుస్తున్నాను అన్నాడు. అంటే ఈ వ్యక్తికి ఏముంది? మళ్ళీ ఇంకా 5వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు, కొరింథీ పత్రిక ఫస్ట్ కొరింథీ అనుకుంటాను, ఒకసారి చూడండి. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. గనుక ఈ దేహములో నివసించినంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఇక్కడేమంటున్నాడు అంటే, దేహములు ఈ మట్టి దేవులు ఉన్నంత కాలం దేవుడికి దూరంగా ఉన్నామని ఏం చేస్తాడు ఈయన? రెండో వచ్చిన చదవండి. నేను ఆ వాక్యం వచ్చిన చెప్పలేదు, చదవండి. రెండో వస్త్రములు ధరించుకున్న వారు కనబడతాము, కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకోవాలని అపేక్షిస్తూ దీనిలో మూలుగుచున్నాము. ఈ మాట కొరకు నేను చదివించాను. అంటే పరలోకం నేను వెళ్ళాలి, ఈ దేహంలో నేను మహిమ శరీరం ధరించుకోవాలి అని ఏం చేస్తుంట పౌలు గారు? మూలుగుతున్నాడంట. ఎందుకయ్యా ఈయనకు మూలుగు? ప్రభువా, ఆ రాజ్యం నేను పోగొట్టుకుంటానేమో, నీ రాజ్యంకు చేరలేనేమో అని మూలుగుతుండంట.
అంటే ఏముందన్నట్టు ఇప్పుడు ఆయనకు? మూలుతున్న వ్యక్తికి బాధ ఉందా లేదా? టెన్షన్ ఉన్నదా లేదా? పాపం గురించి ఆలోచించకుండా, పాపం ఒప్పుకోకుండా, పాపం గురించి నువ్వు ఆలోచించకుండా, నీ శరీరం గురించి నేను బాగున్నాను అనుకుంటే నువ్వు మూలుగుతావా? దేవుని మూలం పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు అని చెప్పేవారు ఉన్నారు. వారి గురించి ఇంకో మాట కూడా యోహాను అంటున్నాడు. ఆ వాక్యం కూడా చూద్దాం. మీరందరూ వినాలి, తెలుసుకోవాలని ఈ విషయాలు నేను చెప్తున్నాను. చూడండి వాక్యాలు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చాలు. ఈ వాక్యం అనేకులు పట్టుకొని, ఇదొకటే వాక్యం పట్టుకొని చాలామంది నిర్లక్ష్య జీవితం జీవిస్తున్నారు, క్రైస్తవ జీవితం. దేవుని మూలంగా నేను పుట్టాను, నేను మారుమనసు పొందుకున్నాను, బాప్సు తీసుకున్నాను, సంఘానికి వస్తున్నాను, ఇక నాకెందుకు భయం, ఇంకా నేను పాపం చేస్తానా? వాక్యంలో ఉంది కదా, దేవుని మూలం పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయ జాలడు అంటే అసలు చేతగాలంటే అతడితోనిగా. హల్లెలూయా. ఏ మాట పట్టుకొని నిర్లక్ష్యంగా జీవించిన ప్రతి వారిని కూడా నేను చూశాను. ఈరోజు వారు లోకములో జీవిస్తున్నారు. అలాంటి వారిని ఎరుగుదును నేను, నాకు తెలుసు అలాంటి వారు. కానీ ఒక్క వాక్యం పట్టుకుని ఎప్పుడు పరిగెత్తొద్దు ఎవరు కూడా. హల్లెలూయా. ఒక్క వాక్యం పట్టుకుని ఎవరు ముందు పరిగెత్తొద్దు. లెఫ్ట్ రైట్ చూసుకోవాల్సిందే వాక్యాలు. ఇదే వాక్యం గురించి ఇంకొక మాట అంటాడు. ఎందుకు చేయజాలడంటే ఇతడు దేవుని వాక్యం ఉందంట, దేవుని బీజం ఉందంట, దేవుని మూలంగా పుట్టిండంట, అందుకే పాపం చేయడానికి చేయజాలంటే ఈ బ్రదర్ సిస్టర్గా ఇదే పట్టుకుందామా? దీనికి ఇంకొక వాక్యం చెప్తున్నాడు దేవుడు. ఇంకో వాక్యం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుని మూలంగా పుట్టినవాడు. 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదు. మనం పాపం చేయరు వాళ్ళు. ఓకే. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు ముట్టకపోతే నువ్వు క్షేమంగా ఉంటావేమో, కానీ దుష్టుడు ముడితే దావీదును ముట్టలేడా దుష్టుడు? దావీదును ముట్టిండు లేదా? కయీనును ముట్టలేడా? ఆకాను ముట్టలేడా? ముట్టండి లేదా? ఎందుకు? వీరు దేవుని సైన్యములు ఉన్నవారు కదా. దావీదు దేవుని బిడ్డ కదా. ఆయన సైతాన్ ఎందుకు ముట్టుకున్నాడు? ఎందుకు ముట్టాడు తెలుసా? తన్ను తాను భద్రం చేసుకోలేదు. హల్లెలూయా. తన్ను తాను కాపాడుకోలేడు, అందుకే సైతాను ముడతాడు. మీ ఇంట్లోకి అసలు పిల్లే రాదు అనుకుందాం. హల్లెలూయా. మా ఇంట్లో పిల్లికి వాసన వచ్చేటి ఏం లేవండి, అసలు రానే రాదు అనుకున్నారనుకోండి. అనుకుని తలుపులు తెరిచి పెడితే లేకున్నా వస్తుందా, ఉంటేనే వస్తుందా? లేకున్నా వచ్చి 2 చక్కర్లు కొట్టి మళ్ళీ మెల్లే పోతుంది. మళ్ళీ ఒక రోజు వచ్చి 2 చక్కర్లు కొట్టి పోతుంది. ఈ పిల్లి ఎవరు? సైతాన్. నేను దేవుని నమ్ముకున్నా, మంచిగా అయిపోయినా, బాప్సం తీసుకున్నా, మారుమనసు పొందుకున్నా, దేవుని మాటలు వింటున్నా, ఇంకా నేను పాపం చేస్తానా? ఇంకా నేను పాపం చేస్తానా? ఇంకా నేను లోకంలోకి వెళ్తానా? ఇంకా నేను అటు ఇటు వెళ్తానా?
దేవుడు ఉన్నాను, ఎందుకంటే నేను బాగున్నాను, మంచిగా ఉన్నాను అని అనుకున్న వారు ఈ వాక్యం తీసుకుంటున్నారు. కానీ ప్రభువా, నా జీవితం ఎలాంటి తెలుసా? నా జీవితం ఎలాంటి తెలుసా? నా జీవితానికి ఇది చాలా బలహీనమైన ఘటం. ఇది పౌలు అంటాడు, ఇది బలహీనమైన ఘటం. ఘటం అంటే ఏంది? కొండ. స్వచ్ఛ తెలుగు భాషలో రాశారంట బైబిల్ను. ఘటం అంటే ఏంది? కొండ. ఈ బలహీనమైన ఘటం ఎవరిది? ప్రతి స్త్రీది, ప్రతి పురుషుడిది, ప్రతి యవనస్తుడిది, ప్రతి స్త్రీది, యవన బిడ్డది, ముసలివారి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కొందరు ముసలోడి గురించి ఎందుకు చెప్తారు పాస్టర్ గారు? అంత అయిపోయింది కదా. అంత అయిపోలేదు. చింత చెట్టు ముసలిదైనా పులుపు దాస్తుందా? ఇంకెక్క పులుపు ఉంటుంది కదా చింత చెట్టుకు, పాత చింత చెట్టుకు. అందుకే పాత చింతకాయ తెచ్చుకోవాలంటారు. అంటే పొట్ట పులుపు ఉంటుంది ఉంటుందా? అంటే పాపం ఉండదా? అంటే దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు ఎలా ఉండాలి? నీ జీవితం కాపాడుకునే సహోదరి సహోదరుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడుకుంటున్నావా నీ నోటిని? నీ నోటిని కాపాడుకుంటున్నావా? నీ ఆలోచనలు కాపాడుకుంటానని దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? యేసయ్య నీ తొక్కొడుతున్న అవుతుంది నా చెడ్డ ఆలోచనలు తొలగించడం, ఈ చిరాకాన్ని తొలగించడం, ఈ టెన్షన్ తొలగించడం, ఈ భయం తొలగించడం, ఈ అభివృద్ధులు తొలగించడం, ఈ అవన్నీ ఆలోచనలను కూడా తొలగించడం, నాకు విడుదల దొరకడం అంత నీ దగ్గరనే అని బోర్ల ప్రభుపాదల మీద పడిపోయి బతుకులాడతావా? నీతిని అవుతుంది ప్రభు, నాతోనేం కాదు. హల్లెలూయా. మనతో అవుతుంది, దేవుడితో అవుతుందా? దేవుడితో అవుతుంది. మనతో కూడా అవుతుందంటే ఎంత అవుతుంది? ఆదమవులకు పండు తినొద్దని చెప్పాడు దేవుడు కదా. పండు తింటే చచ్చిపోతారు అన్నాడు. చెట్టు తెరిపోకుండా అవుతుందా కాదా ఆదమవులకి? చెట్టు తెరిపోకుండా అవుతుందా కాదమ్మా? అది కూడా కాదా? హల్లెలూయా. కాకపోతే ఇంకో ప్లాన్ చేసేవాడు దేవుడు. మరి అతనితో అవుతుందని ఏం చేశాడు? ఆ చెట్టు దగ్గర నువ్వు సమీపించవద్దు. ఆ చెట్టు అంటే ఏంది ఇప్పుడు? మరి లోకం, లోకం ఇంకా ఈ శరీరమే. అర్థమవుతుందా? ఈ పండున్న చెట్టు ఎక్కడుంది? నీ శరీరమే. హల్లెలూయా. లోకము. ఇక్కడ నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? నీ శరీరం నలగొట్టాలి. ఎలా నలగొడతావు? కట్ట తీసుకొనే, రాయి తీసుకొనే. ఇట్లా కూడా గుడ్ ఫ్రైడే రోజు నలగొట్టలు ఉన్నారు. ఇక వేసుకుంటూ నేను వేసేలాగా సిలువని వేసుకుంటూ ఉన్నారు కొందరు. వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయింది, పిచ్చోళ్ళు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? పాపం ఎక్కడుంది? నీ శరీరంలో ఉన్నది. లోకము దాని ఆశలన్నీ గతించిపోవును. లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవితం ఎక్కడుంది? నీ శరీరంలోనే ఉంది. ఈ మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలం, ఈ వృక్షం నీ శరీరమే. ఆ రోజు ఆదాము జీవ వృక్షానికి, మంచి తెలుగునిచ్చే చెట్టుకి మధ్యలో జీవించాడు. హల్లెలూయా. ఆయన ఒకదాన్ని తినమన్నాడు దేవుడు, ఒకటి తినవద్దని చెప్పాడు. ఆయన రెండుని మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన జీవవృక్ష ఫలం వెళ్ళడానికి కూడా ప్రయాసపడలేదు. కానీ మంచి చెడు తెలునిచ్చే వృక్షఫలం, మరణ వృక్ష ఫలం వైపే ఆకర్షితులై అటే వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా జాగ్రత్త, నువ్వు రెండు చెట్ల మధ్యలో ఉన్నావు. హల్లెలూయా. ఒకసారి పాపం అనే చెట్టు ఉంది, అది శరీరం, దాని ఆశలు, లోకం ఒక సైడ్ ఉంది. ఇంకొక సైడు దేవుని యొక్క వాక్యం, దేవుడు, ఆయన సన్నిధి కూడా ఉంది. నువ్వు ఎటువైపు ఆకర్షించబడతావు? మరణం వైపు ఆకర్షించబడతావా? జీవం వైపు ఆకర్షించబడతావా? జీవఫలమైన కలుషులు వేలాడుతున్న యేసుని తింటావా? లేకపోతే మరణ ఫలమైన లోకాన్ని తింటావా? దాని ఆశలు తింటావా?
నీ సొంత ఇష్టాలను తింటావా? నీ సొంత కోరికలను తింటావా? నీ ఆశలు తింటావా? నీ ఆలోచనలు తింటావా? ఈ పాప సంబంధమైన, అపవిత్ర సంబంధమైన వీటిని తిన్నట్టయితే నీవేమవుతావు? నీకెన్ని పాలు పోసినా ఇంకవు. హల్లెలూయా. పిల్లలకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, పాలు తాపిస్తే ఏం చేస్తారు? లోపల పోతాయా, బయటికి వస్తాయా? ఏమైంది పిల్లవాడికి, ఆరోగ్యం బాగలేదు, ఏమైంది, పాలు ఇంకట్లేదు, కక్కేస్తున్నాడు అంటారా? అంటారు. మరి ఇప్పుడు కూడా పాలు ఇంకుతున్నాయా నీకు? హల్లెలూయా. మాటల దగ్గర జాగ్రత్త పడుతున్నారా? కోపం దగ్గర జాగ్రత్త పడుతున్నారా? లోకసం విషయాల దగ్గర జాగ్రత్త పడుతున్నారా? ఎవరు మరి అపిత్రతకు చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, లోకానికి చోటు ఇవ్వకుండా ఎవరు నిలబడతారు? యేసును తింటున్నవారే. హల్లెలూయా. యేసును భుజిస్తున్నవారే ఈ జీవవాక్యమును, ఈ పాలన వాక్యమును గైకొంటూ దాంట్లో నమ్మకంగా నిలబడడానికి ఎవరు ప్రయాసపడుతూ తమ భక్తితో కొనసాగిస్తున్నారో వారి జీవితంలో అపవిత్రత ఆగిపోతుంది, మానడం జరిగిపోతుంది. హల్లెలూయా. అవి మానట్లేదు నువ్వు అని అంటే నువ్వు పాలు తాగట్లేదని అర్థం. చాలామంది ఏంటంటే నేను బాగానే ఉంటున్నానండి. బాగున్నట్టు నాకు రుజువైంది. మంచి జీవితం కొనసాగితే నాకు రుజువైంది. ఒకటే రుజువు ఏం తెలుసా? నువ్వు యేసును భుజిస్తున్న వ్యక్తివై ఉండాలి. భుజిస్తున్నావా మరి యేసును? ఏసై పాలు తాగుతున్నావా? ఏసైతే దగ్గర ఉంటున్నావా తల్లి? ప్రార్థన రోజు రోజు పెంచుతున్నావా? నీ ప్రార్థన పెంచుతున్నావా? ఏం లేదు, పుట్టిన సచిన దాకా ఆమె నెలలే స్తోత్రం 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 అని చెప్పి 2 నిమిషాలు కాగానే ముగిస్తావా? 2 నిమిషాలనా? 5 నిమిషాలనా? ఏం చేయాలి? యేసయ్య పాదాలు పట్టుకున్న ప్రభువా, నాకు జయం ఇవ్వవలసిందే, నాకు విడుదల ఇవ్వవలసిందే యేసయ్య, నన్ను నిలబెట్టవలసిందే ప్రభువా అని నువ్వు గోజాడుతూ అడగాల. ఇది చేయట్లేదనుకో, ఇటు నువ్వు పాపం కూడా చెయ్యవు, అపిత్రం కూడా ఉండవు. మళ్ళా లాస్ట్ ఒకరోజు ఏమో తెలుసా? నువ్వు పూర్తి మునుతో లోకం సడన్లీగా. అంటే సైతాన్ ఎప్పుడు నేను మోసం చేసేది తెలియదు, కాచుకోని ఉంటుంది. అవ్వకొరు కాచుకోని ఉన్నది. అవ్వ ఎట్లా ఇటు తిరిగిపోయింది, నిన్న ఇటు సైడే వచ్చింది, ఈరోజు కొంచెం ఇటు సైడ్ వచ్చేటట్టుంది. ఇప్పుడు పిలుస్తానని చెప్పి జాగ్రత్తగా వెయిటింగ్లో ఉంది సైతాను. ఉందా లేదా? నీ కొరకు సైతాను మింగడానికి కొరకు వెయిటింగ్లో ఉంటుందా లేదా? అట్టది నువ్వేం చేయాలి? యేసయ్య పాదం దగ్గర ఉండాలి, వాక్యం నువ్వు దగ్గర ఉండాలి, దేవుడికి దగ్గర ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని నిలబడాలి, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి, ప్రభు కొరకు నువ్వు ఆలోచించాలి, ప్రార్థనలు ఎక్కువ గడపాలి. అవసరత కడుపును కొంచెం పక్కన పెట్టి, అంటే నీ తిండిని పక్కన పెట్టి యేసయ్య దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇలా కూర్చున్నవారు తప్పకుండా దేవుడి కృప పొందడం స్టార్ట్ అవుద్ది. ఈ స్టార్టింగ్ చూసుకోవాలి ఫస్ట్. హల్లెలూయా. మనకు బండి డ్రైవింగ్ తెలుసు కదా, బండి డ్రైవింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? బండి స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుద్ది? గుయ్యమ సౌండ్ స్టార్ట్ అవుతుంది. శబ్దం ఇస్తా లేదా? కిక్ గట్టగానే ఒక శబ్దం, అవునా? గేర్లు వేసిన తర్వాత ఒక శబ్దం, రేస్ పెంచిన కొద్దీ ఒక శబ్దం. శబ్దం స్టార్ట్ అవుతా, పరుగు స్టార్ట్ అవుతా? ఫస్ట్ డ్రైవింగ్ చేసిన తెలుసు పక్క. అది సౌండ్ స్టార్ట్ చేస్తుందా, రన్నింగ్ స్టార్ట్ చేస్తుందా? సౌండ్ స్టార్ట్ చేస్తుంది అది. హల్లెలూయా. నీ జీవితంలో ప్రత్యాతాపం, ములుగు, ఏడ్చనేది పౌల్లాగా నువ్వు ప్రారంభించాలి. నెక్స్ట్ నీ ప్రయాణం కొనసాగించబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మెల్ల స్టార్ట్ అవుతుందా, స్పీడ్ స్టార్ట్ అవుతుంది? ఎంబడే స్పీడ్ అవుతుందా? అట్లా స్పీడ్ అయిందనుకో గజమవుతాం, దుంకిపడి కాలు చేతులను ఇరగొట్టుకుంటాం. మరి ఈ బండి కూడా, ఆత్మీయ జీవితం కూడా ఎలా స్టార్ట్ కావాలా? ఒక్కసారి ఎగిరి దుంకన్నట్టు. అందుకు ఒక దైవజనుడు చెప్పాడు, కూర్చో, నిలబడు, నడువు. హల్లెలూయా. ఏం చెప్పాడు? కూర్చో, నిలబడు,
నడువు. ఏదైనా స్టెప్ ఇంకేమైనా ఉంటుందా? నేను నడవడానికి వరకు ఒక్కసారి ఏం చేస్తా? ఒకసారి నడుస్తానా? ఇక పుట్టిన బిడ్డ కూడా నువ్వు నడవడానికి కొరకు ఏం చేయాలంట? చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ఇది ఆత్మీయ జీవితం గురించిన విషయం. శిరస్సును మనం చూడొద్దు, శిరస్సు మన వయసును చూడొద్దు, శిరస్సున టైం చూడొద్దు, సంవత్సరాలు చూడొద్దు. హల్లెలూయా. అదే సమయంలో బాప్తిసం తీసుకున్న కదా అవి చూడొద్దు. పై విషయాలు, ఆత్మలో జరుగుతున్న విషయాన్ని మనం ధ్యానించాలి. హల్లెలూయా. కొందరు మెల్లగా వస్తూ ఉంటారు, ఆ మెల్లగా వచ్చే వ్యక్తిని కూడా నడిపించాలి. హల్లెలూయా. కొందరు తొందర ఎదుగుతూ ఉంటారు పిల్లలు, కొందరు తొందర నడుస్తూ ఉంటారు, కొందరు లేట్ చేస్తూ ఉంటారు. లేట్ చేసే వ్యక్తి కూడా ఏం చేయాలా? అతను బలహీనతతో గుర్తించాలా. ఎవరు గుర్తిస్తారు? పౌలు గుర్తించాడు. గుర్తించేమంటున్నాడు? ఇక ఇంట్లో లేరు, ఈయనపో డైరెక్ట్ చెప్పాడు, పాలు తాగవలసి ఉన్నారు మీరు అంతే. హల్లెలూయా. మీరు బలమైన ఆహారం మీకు తగదు, మీరు పాలే తాగాలి ఫస్ట్. పాలు తాగిన తర్వాత మీరు వద్దని నేను బలమైన ఆహారం పెడతాను. మరి పాలు తాగని తీసుకోవాలని వద్దా? హల్లెలూయా. ఇది అంటే పాలు తాగడం అంటే మన జీవితంలో ఉన్నటువంటి శరీర విషయాలన్నీ కూడా, మన ఆలోచనలు, మన జ్ఞానాన్ని, మన తెలివినంత కూడా, మనకున్న అనుభవాలన్నీ కూడా, మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఏం చేయాలి తెలుసా? పూర్తి కాల్ చేసేయాలి. నేను ప్రార్థించి ఒకసారి, ప్రభువా నా సొంత జ్ఞానం ఉంటే దాన్ని నశింపచేయి, నా సొంత అనుభవం ఉంటే దాన్ని కాల్చేయి, తొలగించు, నేను పూర్తి సున్నకు వారికి దిగి రావాల్సింది. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తా. ఆమేన్. హల్లెలూయా. ఈ కృపలను దిగి రావాలి. ఇది రావట్లేదంటే సైతం నేను మోసపరుస్తున్నట్టు ఎవరికైనా కావచ్చు. బ్రదర్, మీరు వాక్యం వింటున్న మీరు కూడా ఎవరైనా కావచ్చు, లైవ్లో వింటున్న వారు, మీరు ఫస్ట్ దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోండి. కూర్చున్నవాడు ఎక్కువ దూరం నడుస్తాడు, కూర్చుని వాడు తొందరపడి కొంచెం దూరం నడిచి అలసిపోతాడు. అందుకే ఫస్ట్ దేవుడు కూర్చోబెట్టాడు. మోషేను 40 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దేవుడు యేసయ్యను 30 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. ఇట్లా చూసుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది, టైం అయిపోయింది చెప్పలేము. హల్లెలూయా. మోషేను 40 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. అదేదా ఎలిసిని కూడా దేవుడు కూర్చోబెట్టాడు. స్వయంగా మన ప్రభుని తండ్రి అయిన దేవుడు 30 సంవత్సరాలు కూర్చోబెట్టాడు. 3.5 సంవత్సరాలు సేవ చేయించాడు. హల్లెలూయా. ఈ నియమం నీకు అర్థమవుతే గనక గ్రహించు, మోసపోదు ఎవరు కూడా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా మీకు స్తోత్రం.